చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వడేంటి అంటున్నా నేను. ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే 10 ఇంతలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవ్వరేంటి, మీరు స్పందించరేంటి? ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్టు అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా, ఎవడు బాగుపడ్డాడు, ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల? ఈ పథకాలు పనికిమాలిన పథకాలు, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికిమాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటనే ఆమె చెప్పి ఉండొచ్చు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడటంలో జనసేన 30 లక్షల మంది తల్లిదండ్రులని పక్కన పడేసి, నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను, మళ్ళీ చెప్తాను. టోటల్ ల్యాండ్ విల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్. సో భూమి ఉండకూడదంట ఎక్కువ. ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఎ 4-wheeler, taxi, tractor, autos are exempted. So 4-wheeler unte they are not eligible. The monthly electricity utilization be less than 300 per month. 300 యూనిట్ల కంటే ఎక్కువ కాలిస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. నేను ఇక్కడ కూర్చున్న మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు, ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జీతాలు రావు. సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా 0 ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది. ఏసీలు లేకుండా ఈరోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఒక చిన్న ఏసీ ₹1 ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక 3,000 2,000 కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నాడు. ఒక్క ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో 200 యూనిట్లు అది ఒక నెలకి కాలుతుంది. అంటే 300 యూనిట్లు కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదువుకునే హక్కు లేదా అండి? వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా? ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా? మీరు 300 యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా? కండిషన్ చెప్పారా? నాకు ప్రజలకు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా? అంటే నేను ఇంతకుముందు చదివాను కదా, 54,94,703 మంది వీళ్ళందరినీ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ 54 లక్షల మందికి డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది. మీరు అడగండి, 1000 కుటుంబాలను సర్వే చేయండి, నాట్ ఓన్లీ 2 కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాలా. ఇప్పుడు 54 లక్షల మందిలో ఈ 14 కండిషన్స్ పెట్టి రమారమి 30 లక్షల మందిని ఎలిమినేట్ చేసి పడేస్తారు. ఈ 20 లక్షల మంది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అయితే, బీజేపీ అయితే, జనసేన అయితే మళ్ళీ ప్రపోర్షనేట్గా 70% తెలుగుదేశం, 20% జనసేన, 10% బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు. కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాలా. అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అండ్ in case any member in a household is paying income tax, the household is not eligible. Any member of the household, for example, నేను ఉన్నానండి, నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి. నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి, మా అక్క పిల్లలు ఉన్నారండి, నా చెల్లెలి పిల్లలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీనండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా, ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా, బికాస్ అవర్స్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు ఇవ్వమంటారా? జడా శ్రావణ్ కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలుపరచరా? వాట్ ఈస్ దిస్ కండిషన్? ఈజ్ ఇట్ కండిషన్? ఈజ్ ఇట్ టెనబుల్? ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజలకి ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు? నేను అనేది, మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ సప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు, ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా? పోనీ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు ఏమన్నా
మీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నారా లోకేష్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లోంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ పథకం అమలుపరిచింది, సూపర్ సిక్స్లో అద్భుతంగా అమలుపరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు. నేను మీకు ఓకే మీమ్స్ అవి తప్పదు, ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు. మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా, మేము మాట్లాడలేదు అనే కాదు, ఇది ఒక్కసారి చూడమని రాష్ట్ర ప్రజలు కోరుతారు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు, 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి 2,000 రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే an amount of rupees 2,000 per each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లుల అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే, 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అధికారంలోకి రాకముందేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే. అంటే బహుశా 6 నెలలు పరిచయాలు అయితే వీళ్ళు అవుతారన్నట్టు, పాప 6 నెలల పరిచయం, సంవత్సరం 6 నెలలకే 6 సంవత్సరం అయింది కదా. మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట పూటకొక రంగు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.